అందరికీ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అమలాపురంలో ఉన్న ఎస్డి ఫుడ్ ఎంజాయ్కి అయితే వచ్చాను. నా దగ్గర అయితే ఒక 500 రూపాయల కూపన్ అయితే ఉంది. ఇది యూజ్ చేసి ఈసారి అయితే నేను ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఇక్కడ పానీపూరి అయితే టేస్ట్ కూడా బాగుంది. పానీపూరి కాస్ట్ 30 రూపాయలు. ఇంకా ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. దీని కాస్ట్ 300 రూపాయలు. దీంట్లోకి పన్నీర్ కర్రీ అయితే ఇచ్చారు. కర్రీ అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. కూపన్ యూజ్ చేయడం వల్ల ఈ వెజ్ ఫ్రైడ్ రైస్కి నాన్ అయితే ఫ్రీ ఇచ్చారనమాట. బటర్ నాన్ పన్నీర్ కర్రీతో తింటే చాలా టేస్ట్ బాగుంది. బటర్ నాన్లోకి ఏ కర్రీ అయితే బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. పన్నీర్ కర్రీతోటి బటర్ నాన్ అయితే చాలా బాగుంది. రైతా కూడా కన్సిస్టెన్సీ చాలా బాగుంది, థిక్గా ఉంది. ఇంకా కొన్ని చిప్స్ అయితే ఇచ్చారు. మన అమలాపురంలో ప్యూర్ వెజ్ ఫుడ్ ట్రై చేయాలంటే ఒకసారి ఎస్డి ఫుడ్ ఎంజాయ్కి రండి. ఇక్కడైతే టేస్ట్ అయితే బాగుంది. కూపన్ యూజ్ చేస్తే కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అక్కడ ఉందో లేదో తెలుసుకుని కూపన్ అయితే తీసుకోండి. ఇవి పొటాటోతో తయారు చేసిన చిప్స్ అనుకుంటా. టేస్ట్ అలాగే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూపన్ యూజ్ చేయడం వల్ల 5 టైమ్స్ ఫ్రీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్. శ్రీదేవి ఫుడ్ ఎంజాయ్లో ఎంతమంది ఇక్కడ టేస్ట్ చేశారో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇదేంటంటే సూపు, వెజిటేరియన్ సూప్ అనమాట. మనకి కూపన్ యూజ్ చేయడం వల్ల ఫ్రీ అయితే ఇచ్చారు. కూపన్కి ప్రతిసారి ఒక ఫ్రీ ఫుడ్ ఐటమ్ అయితే ఇస్తారు. ఇది 5 టైమ్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంకా సత్కార్ నుంచి మటన్ కీమా బిర్యానీ తీసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ కీమా బిర్యానీ ఉత్తిగానే తినేయచ్చు. టేస్ట్ కూడా నాకు బాగా అనిపించింది. ఇంకా సత్కార్ నుంచి వాళ్ళు ఇచ్చిన చెరువు అయితే కూడా టేస్ట్ బాగుంది. చెరువు కూడా కన్సిస్టెన్సీ థిక్గానే ఉంది. వేడివేడిగా కీమా బిర్యానీ తింటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి కీమా బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా పెరుగుతో ట్రై చేశాను. ఇది కూడా నాకు బాగా అనిపించింది. మీకు వెజ్ ఇష్టమో నాన్ వెజ్ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.